అధ్యక్షులు రాజేష్ గారు మాట్లాడుతూ మీరు అల్లరి చేయకుండా ఉండమంటున్నారు. కాలేజ్ పిల్లలు అల్లరి చేయకపోతే ఏం బాగుంటుంది? కానీ చదువు ముందు చదువు, తర్వాత ఆట, తర్వాత పాట, మళ్ళీ అల్లరి. కాలేజీలో ఉన్నప్పుడు అల్లరి చేయాలి, కాలేజీ అయిపోయిన తర్వాత భవిష్యత్తు మీద ఆలోచన ఉండాలి, తర్వాత సామాజిక బాధ్యతని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తల్లిదండ్రులు మన కోసం కష్టపడి చదివిస్తుంటారు, వారికి గౌరవం వచ్చేలాగా ఉండాలి, టీచర్లకు గౌరవించాలి, వాళ్ళు మనకి విద్యాబుద్ధులు నేర్పించినందుకు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలి, మంచి ఉజ్వల భవిష్యత్తును చేసుకోవాలి. మరి అందరు బాగా చదువుతారా? అల్లరి మాత్రమే చేస్తారా? బాగా చదువుతారా? మంచి స్థాయికి వెళ్తారా? మీ తల్లిదండ్రులకి టీచర్లకి గౌరవం తెస్తారా? గుడ్. భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు సోదరులు రాజేష్ గారికి, రాష్ట్ర కార్యదర్శి మిత్రులు సంద్రెడ్డి శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు చిరంజీవి రెడ్డి గారికి, యువమోర్చా నాయకుడు జిల్లా అధ్యక్షుడు తేజస్వరెడ్డి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అజేష్ యాదవ్ గారికి, యువమోర్చా సీనియర్ నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి గారికి, అశోక్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర పార్టీ సహచర కార్యకర్తలకి, ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, అనంతలక్ష్మి కాలేజ్, కేఎస్ఆర్ కాలేజ్, పివిఎస్ఎస్ఆర్ కాలేజ్, రైపర్ కాలేజ్, ఎస్ఎస్బిఎన్ కాలేజ్, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫస్ట్ చెప్పారు. సరే, అందరు మాట్లాడేసారు, అన్ని విషయాలు చెప్పారు. ఇలా దీంట్లో ఎగ్జిబిషన్ ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. మీరు కాదు, స్టూడెంట్స్. దాంట్లో ఇవాళ మనం ఎవరు జయంతి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయన ఎప్పుడు పుట్టాడు? ఏ సంవత్సరంలో పుట్టాడు? నెహ్రూ లియాఖత్ అగ్రిమెంట్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? ఆర్టికల్ 370 తెలుసా? సరే, మొన్న అదేంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటి? మొన్న ఒక సినిమా ప్రభాస్ గారిది వచ్చింది, ఏంటది? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది, దాని పేరు తెలుసా? ఇవన్నీ ఆ సినిమా పేరు చెప్తే చెప్పారు, ఈ సినిమా డైరెక్టర్ అంటే చెప్పారు, ఆ సినిమాలో శ్రీలీల ఏ డ్రెస్ చేసుకుందంటే కూడా చెప్పేస్తారు. దీంట్లో ఎన్ని ఫైట్లు ఉన్నాయి చెప్పమంటే మహేష్ బాబు ఏ రకంగా ఫైట్ డైలాగ్ ఎలా చెప్తాడో చెప్పంటే చెప్పేస్తారు. కానీ కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోవాలి. మీకు అందరికీ తెలివితేటలు ఉన్నాయి, కానీ 120 ఇప్పుడు నిశ్శబ్దంగా వినండి. 125 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నాం? 125వ జయంతిని ఈయన మీ మధ్య ఎందుకు జరుపుకుంటున్నాం అంటే దానికి నేను చిన్న కారణాలు చెప్తాను. మీరు ఇప్పుడు రైపర్ కాలేజ్ వాళ్ళు చెప్పండి, ఒక ఫ్రీడమ్ ఫైటర్ పేరు చెప్పండి.
సుభాష్ చంద్రబోసా, భగత్ సింగ్, ఓకే. ఫ్రీడమ్ ఫైటర్, ఓకే. తర్వాత మీకు బాగా తెలిసిన జర్నలిస్ట్, ఎడిటర్, ఒక ఎడిటర్ పేరు ఎవరిదన్నా పేరు చెప్పండి. ఆర్కే గారి పేరు చెప్తున్నారా? రామోజీరావు గారు, సరే. మీకు బాగా తెలిసిన ఫేమస్ అడ్వకేట్ గురించి చెప్పండి, లాయర్ గురించి. వకీల్ సాబ్, బా ఏం చెప్పారు. సరే, పరాశరనో, నానా ఫాల్కీవాలా, లేదంటే అరుణ్ జైట్లీ, ఇట్లాంటి. మీకు బాగా తెలిసిన రాజకీయ నాయకుడి పేరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కాదు, పాత పేరు, పాత వాళ్ళు. పివి నరసింహారావు, ఎన్టీ రామారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ. సరే, మీరు బాగా అభిమానించే ఒక మినిస్టర్ పేరు చెప్పండి. నా పేరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కాదు, పాత వాళ్ళు, మంచి మినిస్టర్లుగా చేసిన వాళ్ళు. ఇప్పుడు నితిన్ గడ్కరీ ఉన్నాడు, ఎక్కడ చూసినా రోడ్లు వేయిస్తున్నాడు. అశ్విని వైష్ణవ్ ఉన్నాడు, కొత్త కొత్త బుల్లెట్ ట్రైన్లు, వందే భారత్ ట్రైన్లు తెస్తున్నాడు. సరే, మంత్రులు. మీకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, స్వాతంత్ర పోరాటంలో కానీ దేశం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళ పేరు ఒకటి చెప్పండి. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంతమంది పేరు. ఇప్పుడు మీకు బాగా విద్యావేత్త, మంచి విద్యావేత్త అయినా అపర మేధావి అనుకున్న వాళ్ళ పేర్లు చెప్పండి. సరే, మన జిల్లా నుంచే ఉన్నారు కదా, సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నారు. ఇట్లా చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. సివి రామన్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. సరే, ఇప్పుడు మంచి మేధావి విద్యావేత్త కానీ విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన వైస్ ఛాన్సలర్గా ఉన్న వాళ్ళ పేర్లు ఎవరైనా పేర్లు చెప్పండి. ఇప్పుడు నేనేమడిగా, స్వాతంత్ర సమరయోధులు అడిగా, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ పేరు అడిగా, మంచి అడ్వకేట్ పేరు అడిగా, మంచి జర్నలిస్ట్ పేరు అడిగా, మంచి రాజకీయ నాయకుడి పేరు అడిగా, మంచిగా పనిచేసిన మంత్రి పేరు అడిగా, మంచిగా ఒక సామాజికవేత్త అంటే సమాజం కోసం, సమాజంలో ఉంటున్న సమస్యల కోసం పనిచేసిన వాళ్ళ పేర్లు ఎవరికన్నా ఐడియా ఉందా? ఎప్పుడు అది సమాజం కోసం పనిచేసే పేర్లు కూడా అడిగా. ఇప్పుడు మనం అనుకున్న పేర్లలో అందరూ ఒక మంచి అడ్వకేట్ అయితే ఆయన స్వాతంత్ర సమరయోధుడు అయి ఉండడు. ఒక మంచి మినిస్టర్ అయితే ఆయన సామాజిక కార్యకర్త కాకపోయి ఉండొచ్చు, లేదా విద్యావేత్త కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అనే వ్యక్తి. ఆయన అత్యంత విద్యాధికుడు, దేశం గర్వించదగ్గ లాయరు, అపర మేధావి, విద్యా సంస్కరణలు తీసుకొచ్చి కలకత్తా లాంటి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అయ్యాడు. ఒక విద్యా నాయకుడిగా కలకత్తా యూనివర్సిటీ నుంచి 2 సార్లు సెనేట్ మెంబర్గా గెలిచాడు. ఒక రాజకీయ నాయకుడిగా అప్పట్లోనే స్వాతంత్రానికి ముందే కలకత్తా ప్రావిన్స్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. చిన్న వయసులోనే కలకత్తాకి ఫైనాన్స్ మినిస్టర్గా అయ్యాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ మంత్రివర్గంలో ఇండస్ట్రియల్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేశాడు. ఇవన్నీ కాకుండా తుఫాన్లు వచ్చినప్పుడు లేదా కరువు వచ్చినప్పుడు ఆదుకునే పని చేశాడు. దేశ విభజన జరగకుండా కాపాడే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కాకుండా దేశంలో అసమానతలు, నా దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి నష్టం జరిగేటట్టుంటే నేను ప్రాణాలు అర్పిస్తానని ప్రాణాలు కూడా అర్పించాడు. 1953
జూన్ 23 దేశం కోసం వెళ్ళి కాశ్మీర్ ప్రాంతాల్లో ప్రాణాన్ని అర్పించాడు. ఇన్ని క్వాలిటీస్ ఒక వ్యక్తిలో, ఇన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో ఉన్నవాళ్ళు స్వాతంత్రానికి పూర్వం కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఈ భారతదేశంలో జన్మించలేదనే విషయాన్ని నేను ఇక్కడి నుంచి గట్టిగా చెప్పదలుచుకున్నాను. అందుకనే అటువంటి గొప్ప వ్యక్తి గురించి ఇవాళ 125వ జయంతి మనం ఇక్కడ ఇట్లా జరుపుకుంటున్నాం. మనకు తెలియదు, చరిత్రలో కొంతమంది గురించి రాశారు, నచ్చిన వాళ్ళ గురించి రాశారు, నచ్చని వాళ్ళ గురించి రాయలేదు. అటువంటి చరిత్ర డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గురించి. ఆయన 1901, నేను సంవత్సరం అడిగా ఎప్పుడు జన్మించాడని, 1901 ఇదే రోజు జూలై 6వ తేదీ ఆయన ఒక సంపన్న కుటుంబంలో బాగా, వాళ్ళ నాన్న చాలా పెద్ద, ఆయన కూడా వైస్ ఛాన్సలర్గా ఉండేవాడు, చాలా పెద్ద లాయర్, సమాజంలో చాలా గౌరవం ఉన్నవాడు. అంత సంపన్న కుటుంబంలో పుట్టాడు. బాగా సరే సంపన్న కుటుంబంలో పెట్టాడు. చాలా చిన్నప్పటి నుంచి చాలా తెలివితేటలు, బాగా చదువుకున్నాడు. బాగా చదువుకున్న తర్వాత ఇంగ్లీష్ ఆనర్స్లో డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివిన తర్వాత మళ్ళా ఇంగ్లీష్ ఆనర్స్లో డిగ్రీ చదివి ఎంఏ పీజీ మాత్రం ఆయన బెంగాలీ లిటరేచర్లో చదివాడు. దాని తర్వాత లండన్కి వెళ్ళి లాయర్ అయ్యాడు. 22 ఏళ్ల వయసులోనే ఆయన జర్నలిస్ట్గా మారి బంగ్లా వాణి అనే పేరు పెట్టి ఒక పత్రికను నడుపుతూ బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా, స్వాతంత్ర పోరాటానికి అనుకూలంగా, ఆనాడు మనల్ని బానిసలుగా చూస్తున్న బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పత్రిక నడిపితే ఆ పత్రికను అప్పట్లో దానికి అత్యంత ప్రాచుర్యం కలిగితే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసింది. చదువుకొని వచ్చిన తర్వాత చాలా పెద్ద స్థాయిలో ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. సంపన్న కుటుంబంలో పెట్టాడు కాబట్టి డబ్బు అవసరం లేదు. ఎవరు వచ్చినా కూడా న్యాయపరమైన సలహాలు కావాలంటే సలహాలు ఇచ్చేవాడు. కోర్టుకి వెళ్ళి వారి తరపున వాదించేవాడు. మంచి లాయర్గా కూడా తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే ఆయనకి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డ వెంటనే చనిపోయింది. భార్య కూడా 2 సంవత్సరాలు చనిపోతే, ఎవరన్నా వ్యక్తిగతంగా పిల్లలు భార్య చనిపోతే కుంగిపోతారు. కానీ 25 ఏళ్ల వయసులో ఆయన భార్యని కొడుకుని కోల్పోయిన తర్వాత కూడా నిలబడి సమాజం కోసం నిలబడ్డాడు. అయిపోయిన తర్వాత యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా పోటీ చేసి కాంగ్రెస్, అప్పుడు ఒకే పార్టీ ఉండేది కాంగ్రెస్, ఇండియన్, ఈ పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ కాదు, స్వాతంత్రానికి వ్యతిరేకంగా పోరాటం కోసం పెట్టిన కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి సెనేట్ మెంబర్గా గెలిచాడు. మళ్ళీ అక్కడ కాంగ్రెస్ విధానాలు నచ్చక రాజీనామా చేసి మళ్ళీ ఇండిపెండెంట్గా సెనేట్ మెంబర్గా గెలిచి ఒక మంచి విద్యార్థి నాయకుడు కూడా, మంచి చదువుకున్న వ్యక్తిగా, మేధో సంపత్తి కలిగిన వ్యక్తిగా, మంచి అడ్వకేట్గా, వ్యక్తిగత జీవితంలో సమస్య వస్తే కుంగిపోకుండా నిలబడగలిగిన ఒక ఆత్మస్థైర్యం కలిగిన నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఆయన రావడం. దాని తర్వాత 33 ఏళ్ల వయసులో, ఇవాళ మనం ఎవరన్నా వైస్ ఛాన్సలర్ కావాలంటే, మామూలు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కావాలంటే 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ దగ్గర రిటైర్మెంట్ దగ్గరలో కానీ పడరు. అటువంటిది 33 ఏళ్ల చిన్న వయసులోనే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అయ్యాడంటే ఆయన ఎంత మేధో సంపత్తి కలిగిన వాడో మనం అర్థం చేసుకోవాల్సింది. తీసుకొచ్చిన తర్వాత అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చాడు. బయట వ్యక్తులు ఎవరన్నా అధికారులు మాత్రమే వచ్చి కాన్వకేషన్లో మాట్లాడే పరిస్థితి ఉంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా మనకు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైనా రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు? జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మనం రోజు పాడతామే స్కూల్లో, జనగణమన రాసింది రవీంద్ర. ఆయనను తీసుకొచ్చి బెంగాలీలో కాన్వకేషన్లో మాట్లాడించారు. ఇదే సమయంలో ఆ వెస్ట్ బెంగాల్లో ఆనాడు పెద్ద ఎత్తున, అప్పుడు ఇంకా దేశం విభజన జరగల, తూర్పు బంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్గా ఉంటున్న దేశం కూడా మన దేశంలోనే ఉండేది. అక్కడ పెద్ద ఎత్తున కరువు వస్తే ఒక ఎన్జిఓ పెట్టి ఆ కరువులో అందరిని సమాజాన్ని తన పత్రిక ద్వారానే కాకుండా సమాజంలో వచ్చి దేశవ్యాప్తంగా అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడి, సెనేట్లో మాట్లాడి దానికి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు పెద్ద ఎత్తున సునామీ వచ్చి 15,000 మంది చనిపోతే వాళ్ళందరినీ ఆదుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఆయన అందరినీ చైతన్యపరిచి ఆ ఇబ్బందుల్లో ఉంటున్న వాళ్ళని ఆదుకుని ఒక సమాజ సేవకుడుగా కూడా గుర్తు పొందాడు. దాని తర్వాత ఆనాడు పెద్ద ఎత్తున మన స్వాతంత్రం మనం అడుగుతున్నాం కాబట్టి, మన వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి, మాకు ఇండిపెండెన్స్ ఇచ్చి మీరు దేశానికి మీరు వెళ్ళిపోండి అని బ్రిటిష్ వాళ్ళని అడుగుతున్నాం కాబట్టి, ఆ స్వాతంత్రం అడగకుండా ఉండడం కోసం మన దేశంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి అనిశ్చిత పరిస్థితిని నెలకొల్పి తద్వారా వాళ్ళు స్వాతంత్రం ఇవ్వకుండా లబ్ధి పొందే ప్రయత్నం, కుట్రలో భాగంగా బ్రిటిష్ పాలకులు చేసేవాళ్ళు. ఆ సమయంలో వాళ్ళకి వ్యతిరేకంగా గలమెత్తి ఆ మత కల్లోలాలకు వ్యతిరేకంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళ దీనికి ముస్లిం లీగ్ అనే ఒక పార్టీ ఉండేది. మహమ్మద్ అలీ జిన్నా అని ఆయనే ఈ దేశాన్ని విభజించి పాకిస్తాన్ని సపరేట్గా తీసుకెళ్లాడు. ఆయన ముస్లిం లీగ్ తరపున మత కల్లోలు సృష్టిస్తూ ఉంటే ఆయనకు వ్యతిరేకంగా గలమిప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 1900 ఆయన పుట్టింది 1901,
1937లో అప్పుడు ప్రావిన్స్కి, అంటే 1937 అంటే ఆయన వయసు ఎంత ఆనాటికి, 1936 ఏళ్ల వయసులో ఆయన కలకత్తా ప్రావిన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసి మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చి మంచి సంస్కరణలు తీసుకొని పేరు తీసుకొచ్చాడు. ఇవన్నీ కాకుండా ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే దేశ విభజన జరుగుతున్న క్రమంలో ఆనాడు బ్రిటిషర్లు విభజన జరిగిన తర్వాత ఈరోజు మనకు వెస్ట్ బెంగాల్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్లోకి కలపాలనుకున్నారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ వెస్ట్ బెంగాల్ని పాకిస్తాన్లో కలవకుండా, పాకిస్తాన్ అంటే ఇటువైపు ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్గా ఉంటున్నది, అప్పుడు పాకిస్తాన్లో భాగం. మళ్ళా ఆ దేశ విభజన జరిగి 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా తయారైంది. ఈ క్రమంలో దాన్ని ఆపి వెస్ట్ బెంగాల్ భారతదేశంలోనే ఉండేలాగా, అంటే ఈ దేశాన్ని విభజన జరగనీయను, రాష్ట్రాలుగా ఈ దేశాన్ని ఖండింప చేయనివ్వనని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరిపితే బ్రిటిష్ వాళ్ళు దిగి వచ్చి వెస్ట్ బెంగాల్ను ఇండియాలోనే పెట్టి తూర్పు పాకిస్తాన్ని అటువైపు పాకిస్తాన్లోకి కలిపేశారు. ఇటువైపు పశ్చిమంలో పాకిస్తాను, ఇంకా బంగ్లా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారో దాన్ని పాకిస్తాన్లో కలిపేశారు. కలిపేసిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికలు లేవు, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. అయితే ఆనాడు మంత్రివర్గంలో తీసుకుంటున్నాడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు. మరి ఒకటే పార్టీ ఉండేది, రెండో ఈయన సొంతంగా ఒక పార్టీ పెట్టేసుకొని ఉన్నాడు. హిందూ మహాసభలో ఉండేవాడు. ఉంటే అరే మామూలు గవర్నమెంట్ వస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే మంత్రులు అవుతారు. కానీ ఆనాడు అందరూ సలహా ఇచ్చారు, ఈ దేశంలో చాలా మేధావి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, మహాత్మా గాంధీ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ సలహా ఇచ్చారు. శ్యాంప్రసాద్ ముఖర్జీని మంత్రివర్గంలోకి తీసుకోమంటే మొట్టమొదటి మంత్రివర్గంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇండస్ట్రీస్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్గా అయ్యాడు. మనం ఈరోజు ఆరాదు బ్రిటిషర్లు మన దేశంలో పరిశ్రమలు తేలేదు, మన దేశంలో కర్మాగారాలు రాలేదు, మన దేశంలో ఉపాధి కల్పించే అవకాశాలు కల్పించకుండా మన దేశాన్ని స్వాతంత్రం అయిన తర్వాత విభజించి వెళ్ళిపోయారు. మొట్టమొదటిగా మంత్రి అయ్యాడు, ఎక్కడ ఉపాధి లేదు, పెద్ద ఎత్తున యువత ఉన్నారు. దానికోసం ఆయన 2 సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల్లో ఇవాళ మనం చెప్పుకుంటున్న చిత్తరంజన్ లోకోమోటివ్ రైళ్ళ ఇంజన్ను తయారు చేసే ఫ్యాక్టరీని దేశవ్యాప్తంగా ఆయనే తయారు చేశాడు. దాని తర్వాత ఈ సింద్రి ఎరువులు కావాల రైతులకి, బయట నుంచి దిగుమతి చేసుకోవాలి, అందుకని సింద్రి ఎరువుల కర్మాగారాన్ని ఆయనే తయారు చేశాడు. ఇవాళ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని మాట్లాడుతుంటాం, బెంగళూరులో ఉంది. దాన్ని హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లిమిటెడ్గా తయారు చేసి ఇవాళ చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కాకుండా ఈ నీటి డ్యాములను కూడా జార్ఖండ్ ప్రాంతంలో నీటి వినియోగం కోసం డ్యాములు కట్టే ప్రయత్నం. 2 సంవత్సరాల్లో ఇటువంటి విపరీతమైన సంస్థలను తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి చదువుకున్న యువతకి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్, మీరు నెహ్రూ లియాఖత్ దీని గురించి అడిగారు. బయట దేశాల్లో విభజన జరిగినప్పుడు, స్వాతంత్ర విభజన, మీకు ఎందుకు ఈ చరిత్ర చెప్తున్నానంటే, చరిత్ర తెలుసుకోకపోతే, చరిత్రలో జరిగిన తప్పుల గురించి అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో ఆ సమస్య మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే భవిష్యత్తు మీరే ఎదుర్కోవాలి. అటువంటి సమస్యలు భవిష్యత్తులో చెప్పలేము, మళ్ళీ రావచ్చు, విభజన గురించి ప్రస్తావన రావచ్చు, లేదా ఇతర దేశాలు దాడులు జరగచ్చు. ఇవాళ ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ మీకు తెలుసు, అనేక దేశాలు కొట్టుకుంటున్నాయి, అనేక దేశాలు ఒకరినొకరు చంపుకుంటున్నాయి, అనేక దేశాలు బాంబులు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ చరిత్ర గురించి తెలిసి ఉండాలి. విభజన జరిగినప్పుడు, దేశ విభజన జరిగినప్పుడు 30 లక్షల మందిని భారతీయులను ఆ రోజు ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళని చంపేశారు. బంగ్లాదేశ్ ప్రాంతంలో 23% మంది హిందువులు ఉంటే ఇవాళ బంగ్లాదేశ్లో 8.7% మాత్రమే హిందువులు ఉన్నారు. మిగతా 13% ఏమైపోయారు, 14% ఏమైపోయారో ఎవరికి తెలియదు. పాకిస్తాన్లో 22% ఉంటే ఇవాళ 2% లోపలే హిందువులు తయారయ్యారు. అంటే విభజన జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున అత్యాచారాలు జరిగాయి, ఆస్తులు కొల్లగొట్టడం జరిగింది, దౌర్జన్యాలు జరిగాయి, లక్షల మందిని ఊచకోచ చేశారు. అటువంటి ఒక దారుణమైన పరిస్థితులు ఉంటే ఆ సమయంలో హిందువుల మీద దాడులు జరుగుతుంటే పాకిస్తాన్ ప్రాంతంలో నెహ్రూ వెళ్ళి అప్పుడు దేశ ప్రధానమంత్రి లియాఖత్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ మైనార్టీల మీద దాడులు, భారతదేశంలో మైనార్టీల మీద దాడులు జరగల, మేము ఇక్కడ హిందూ ముస్లిం బాయ్ అని అంటున్నారు. కానీ అక్కడ ఆ దేశంలో హిందువుల మీద దాడులు చేసి వాళ్ళని హతమార్చి రైళ్లల్లో, మీరు చూస్తే చరిత్రలోకి ఒకసారి గూగుల్ దీంట్లోకి వచ్చి ఆ విషాదకర ఘట్టాలు స్వాతంత్ర సమయంలో చూశారంటే రైళ్లలో లక్షల మందిని పైన వేసి ఇండియాకి వేసేవాళ్ళు, మృతదేహాల్ని, డెడ్ బాడీస్ని పంపించేవాళ్ళు.
అటువంటి పరిస్థితుల్లో ఆ నెహ్రూ లియాకత్ని మైనార్టీ మీద దాడి ఇది జరగకూడదు, రక్షించాలని ఒకవైపు పాకిస్తాన్లో లక్షల మంది హిందువులను చంపేస్తూ రెండో వైపు మీరు మైనార్టీ మా దేశంలో మైనార్టీలకు ఇబ్బంది ఏం లేదు, హిందూ ముస్లిం ఒకటే. ఈ దేశంలో ఆ రోజు విభజన జరిగినప్పుడు ఈ దేశంలో ఉండిపోవాలనుకుంటున్న ప్రతి మైనారిటీ ప్రతి ముస్లిం దేశభక్తుడిగానే మేము పరిగణిస్తాం. కానీ ఆ రోజు దేశం వదిలిపోయారు, ఆ ప్రాంతం నుంచి హిందువులు మాత్రం తరిమి కొట్టారు. ఆ విధానాలకు వ్యతిరేకిస్తూ ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేసేశాడు. నాకు ఈ మంత్రివర్గం అవసరం లేదు, నా దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఈ సమాజంలో ఉంటున్న వాళ్ళ మీద అకృత్యాలు జరుగుతున్నప్పుడు, వాళ్ళ ఆస్తుల నాశనం జరుగుతున్నప్పుడు, ప్రాణ నష్టం జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వంలో నేను కొనసాగనని చెప్పి తృణప్రాయంగా రాజీనామా చేసేసి కేంద్ర మంత్రి ఉండొచ్చు, రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత 1952లో మొట్టమొదటి ఎన్నికలు జరిగితే 1951లో ఆర్ఎస్ఎస్తో వెళ్ళి ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయ పార్టీ కావాలా, ప్రత్యామ్నాయ ఎకనమిక్ సిస్టమ్ కావాలి అని చెప్పి ఆయన ఒక పార్టీ పెట్టారు. దాని పేరు జనసంఘ్, భారతీయ జనసంఘ్ పెట్టి మొదటి ఎన్నికల్లో 3 గెలిచారు. ఆయన స్వయంగా గెలిచాడు, ఇంకోటి వెస్ట్ బెంగాల్లో గెలిచారు, ఇంకోటి రాజస్థాన్లో గెలిచారు. చాలా మంచి వాగ్దాటి కలిగి చాలా బాగా మాట్లాడేవాడు, ఏ భాషలో అయినా. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వక్తని పార్లమెంట్ చూసేది కాదు. ఆయన మాట్లాడుతుంటే బయట క్యాంటీన్లో ఒక ఎంపీ కూడా ఉండేవాడు. ఆయన మాట్లాడుతుంటే దేశ ప్రజలందరూ రేడియోల పక్కన కూర్చొని వినేవాళ్ళు. అటువంటి అద్భుతమైన వక్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. దేశమంతా ఆనాడు ఆయన జీవించి ఉంటే తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యేవాడు అనేది ఈ దేశ ప్రజల భావన. అటువంటి వ్యక్తి ఆనాడు ఈ జమ్మూ కాశ్మీర్ ఇవాళ మన దేశంలో భాగం కదా, కానీ అప్పుడు జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో భాగంగా చేశాడు, ఒక స్వతంత్ర దేశంగా నెహ్రూ ప్రకటించేశాడు. మన దేశంలో భాగంగా ఉంటున్న దాన్ని వేరే స్వతంత్ర దేశంగా ప్రకటించడం ఏందని ఆ విధానానికి వ్యతిరేకించి ఇప్పుడు చెప్పారు చిరంజీవి రెడ్డి గారు, ఏ దేశ్ మే దో విధాన్ అంటే 2 కాన్స్టిట్యూషన్లు, దో నిషాన్ 2 జెండాలు, దో ప్రధాన్ 2 ప్రధానమంత్రులు. ఒకే దేశంలో 2 జెండాలు ఏంటి, 2 రాజ్యాంగాలు ఏంటి, 2 ప్రధానమంత్రులు ఏంటి, నేను వ్యతిరేకిస్తున్నా అని నెహ్రూని ప్రశ్నించి ఆయన ఆ రద్దు చేయాలి, ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి దాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించబడేదో అక్కడ దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈయన వెళ్ళాడు. మే 8వ తేదీ 1953లో ట్రైన్ ఎక్కి వెళ్తే ఆ దేశానికి వెళ్ళాలంటే వీజా తీసుకోవాలి. వాళ్ళు ఆపి అక్రమంగా నిర్బంధించి ఆయన నిర్బంధంలోనే ఆయన చిత్రహింసలకు గురై దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. కానీ ఆయన జూన్ 23వ తేదీ 1953లో మరణించాడు. 52 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. దాని తర్వాత భారతీయ జనసంఘ్ అలా అంటూ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయ్యి ఇవాళ 22 రాష్ట్రాల్లో ప్రభుత్వంలోనే కాకుండా 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రధాని అద్భుతమైన పాలన ఇస్తున్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దాంట్లో నేను పోదలుచుకోను. ఇవాళ అటువంటి మానవుడు దేశం కోసం, ఆయన తన కోసం కాదు, బాగా డబ్బులు కలిగిన వాడు, క్యాష్ రిచ్ పార్టీ, మంచి పెద్ద లాయరు అయినప్పుడు కూడా ఈ దేశం భవిష్యత్తులో ఇబ్బంది కాకూడదు, ఈ దేశంలో టెర్రరిజం యాక్టివిటీస్ అది వేరే దేశంగా ఉంటే పాకిస్తాన్ రాబోయే రోజుల్లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుంది, ఈ దేశ ప్రజలకు భంగం కలుగుతుంది, నష్టం వాటిల్లుతుంది, ఐక్యతకి సమగ్రతకి సార్వభౌమాధికారానికి నష్టం ఉంటుంది, శాంతి లేకపోతే అభివృద్ధి జరగదు. కాబట్టి ఆ రోజుల్లోనే ఆయన ఆలోచించి మనం దేశంలో పిల్లల దేశ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. అటువంటి గొప్పవాడు, అది ఆయన చరిత్ర. అయితే దాని తర్వాత దాని పరిణామాలు ఆనాడు విభజన సందర్భంలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత మనం చూసాం. తర్వాత పాకిస్తాన్ మనం అనుకున్నట్టుగానే మన మీద యుద్ధానికి వచ్చింది, యుద్ధం జరిగింది, ఓడిపోయింది. మళ్ళీ రెండోసారి యుద్ధానికి వచ్చింది, మళ్ళా యుద్ధం జరిగింది, ఓడిపోయింది. అప్పుడు పాకిస్తాన్లో ఒక భాగం ఉంటున్న బంగ్లాదేశ్ వేరే దేశంగా ప్రకటించబడింది. దాని తర్వాత మీరందరూ జెన్ ఆల్ఫా పిల్లలు, మీకు దాని ముందు సమాజంలో ఏం జరిగేవో చాలామందికి తెలియవు. మీరు ఒక 15 సంవత్సరాల క్రితం చూస్తే మీరు టీవీ ఆన్ చేస్తే లేదా పేపర్ తెరిస్తే ఎక్కడ చూసినా బాంబు దాడులు జరిగేవి, 100 మంది చనిపోయేవాళ్ళు. దేశంలో ఎక్కడ చూసినా బాంబు దాడి. టీవీ చేస్తే ఫలానా చోట బాంబు దాడి జరిగింది, ఆన్ చేస్తే లక్నోలో బాంబు దాడి జరిగింది, ఆన్ చేస్తే కలకటాలో బాంబు దాడి జరిగింది, లేదా ఢిల్లీలో పేపర్ తెరిస్తే ఢిల్లీలో బాంబు దాడులు జరిగాయి. ఈ రకంగా జరుగుతుంది. మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో బాంబు దాడి జరిగింది. దీనికి వెళ్ళి గోకుల్ చాట్కి వెళ్ళి పానీపూరి తినడానికి వెళ్తే అక్కడ బాంబు దాడులు జరిగితే 170 మంది చనిపోయారు. ఇది లుంబిని పార్క్ వెళ్ళి సాయంత్రం వైహాలికి మాత్రం చిన్నపిల్లలు పెద్దలు తల్లులు పోతే అక్కడ బాంబు దాడి జరిగితే చనిపోయారు. కానీ ఈ 2014 తర్వాత ఈ దేశంలో ఒక్క బాంబు దాడి జరిగి ఒక్కరు కూడా అమాయకులు ప్రాణాలు కోల్పోలేదు.
మన దేశంలో ఈ ది రోగ్ నేషన్ విచ్ ఈజ్ ఎయిడింగ్ అండ్ అబెటింగ్ టెర్రరిజం విత్ ఇన్ ది ఇండియా, పాకిస్తాన్ ఏదైతే మన నేబర్ స్టేట్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పుల్వామా యూరిలో నిద్రపోతున్న సైనికులను వచ్చి గొంతు కోసిపోయారు. తర్వాత వారం రోజుల్లో ఎవరైతే ఆ పని చేశారో ఆ దేశంలోకి వెళ్ళి దానికి పాల్పడిన ముస్కర్లు ఎవరైనా ఉన్నారో ఆ దేశానికి సంబంధించిన సైనికుల్ని చేసి మళ్ళీ మన సైనికులు వెనక్కి వచ్చారు. పుల్వామాలో మన సిఆర్పిఎఫ్ మనమందరం శాంతిగా జీవించాలని, మనమందరి కోసం వాళ్ళు -30 డిగ్రీల్లో పనిచేసే సైనికుల్ని పోతుంటే ఒక ఐఈడి బాంబు పెట్టి చంపేస్తే 44 మంది. మళ్ళీ ఆ దేశంలోకి వెళ్ళి ఎవరైతే ఉగ్రవాద శిక్షణా శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి మళ్ళీ వచ్చారు. మనం మీ అందరూ తెలుసు, అందరూ వినింటారు, ఆపరేషన్ సింధూర్ పహల్గామ్కి టూర్కి వెళ్తే అక్క ఎదురుగా తమ్ముడిని, భార్య ఎదురుగా భర్తని, తల్లి ఎదురుగా కొడుకుని మతం అడిగి కాల్చి చంపారు. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ చేసి ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళు వచ్చి మన దేశంలో దొంగచాటుగా మన పర్యాటకుల్ని ప్రాణాలు తీస్తే మనం ఒక వాళ్ళు నో నేషన్ అయితే పాకిస్తాన్, మనం ఒక రెస్పాన్సిబుల్ నేషన్గా ఆ దేశంలోకి వెళ్ళి వాళ్ళ శిక్షణా శిబిరాలు ఏమున్నాయో 15 నిమిషాల్లోనే 9 శిక్షణా శిబిరాలని ధ్వంసం చేసి దాంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని హతమార్చి మన సైనికులు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వాళ్ళు మన మీదికి యుద్ధం చేయబోతే మన రక్షణ వ్యవస్థ మనం చూసాం. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి, ఏంటి భారతదేశం ఇంత స్ట్రాంగ్ అయిపోయిందా రక్షణ పరంగా అంటే. దేశంలో నివసిస్తున్న పౌరులకి ప్రాణాలకి ఇబ్బంది కలిగే చర్య ఏ దేశం చేసినా వాళ్ళని ఉపేక్షించడం, వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ భూభాగంలోకి వచ్చి హతమారుస్తామని చెప్పి ఒక స్పష్టమైన సందేశాన్ని ప్రపంచ దేశాలకి ఇవాళ మన దేశ ప్రధానమంత్రి ఆ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. ఆత్మస్థైర్యం నా దేశం అన్నింటికన్నా ముఖ్యమైన ఒక భావన ఆయన చూపించింది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఇవాళ అందుకని మనం ఒక శక్తివంతమైన దేశంగా భారతదేశం తయారైంది. ఆర్టికల్ 370 గురించి మీరు రేపు సివిల్స్కి పోయే వాళ్ళు చాలామంది ఉంటారు, పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయే వాళ్ళు ఉంటారు. ఆర్టికల్ 370 ఏంటంటే, ఆర్టికల్ 370 స్వయం ప్రతి కారణంగా మన రాష్ట్రంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఉంటాయి, మన రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్లు ఉంటాయి. కానీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆర్టికల్ 370 ఉన్నంత వరకు రిజర్వేషన్లు లేవు. ఎస్సీలు కేవలం ఈ పారిశుద్ధ కార్మికులుగా పనిచేయాలి కానీ వేరే పని చేయడానికి లేదు. ఒక్క సంస్థ కూడా అక్కడికి రాలేదు. అటువంటిది ఆర్టికల్ అక్కడ ఏంది, యువతకు చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవు, ఉద్యోగం చేయడానికి పరిశ్రమలు లేవు. కాబట్టి యువత ఉగ్రవాదం వైపు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ టెర్రరిజం వైపు వెళ్ళి వాళ్ళని మన దేశంలోకి పంపించి మన ప్రాణాలు తీసేవాళ్ళు, అమాయకుల ప్రాణాలు తీసేవాళ్ళు. ఆర్టికల్ 370 రద్దు చేసి ఇవాళ ఒక్క రక్తపు చుక్క చిక్కకుండా ఆ దేశాన్ని జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగమే చేయడమే కాకుండా ఇవాళ అనేక రకాల, ఇప్పుడు ఒక్క విద్యా సంస్థ ఉండేది కాదు, ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ కాశ్మీర్లో ఉంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటే ఉంటాయి, కానీ జమ్మూలో ఉంది, కాశ్మీర్లో ఉంది, శ్రీనగర్లో ఉంది, 2 ప్రాంతాలకి ఇవాళ విద్యా సంస్థలు వస్తాయి, పొద్దున పరిశ్రమలు వస్తున్నాయి, హెల్త్ కేర్ సెక్టార్లో మంచి హాస్పిటల్లు వస్తున్నాయి, టెక్స్టైల్ రంగంలో ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, అదేవిధంగా సోలార్ హబ్గా తయారవుతున్నాయి, ఐటీ ఇండస్ట్రీస్ అక్కడికి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడ చదువుతున్న యువతకు ఉపాధి అవకాశాలు అవుతున్నాయి. ఎవడు కూడా ఇవాళ టెర్రరిజం వైపు వెళ్ళట్లేదు. గతంలో అక్కడ ఉంటున్న ముస్లింలు టెర్రరిజం వైపు పోతే దేశంలో ఉంటున్న ప్రతి ముస్లింలు కూడా అనుమానంగా చూసే పరిస్థితి ఉండేది. ఇవాళ అట్లా లేదు. అక్కడ ముస్లింలు చదువుకుంటున్నారు, అక్కడ ముస్లింలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అక్కడ ముస్లింలు ఐటీ ఇంజనీర్లు అవుతున్నారు, అక్కడ ముస్లింలు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదివి డాక్టర్లు అవుతున్నారు, మన ప్రాంతానికి వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన ప్రాంతంలో మన దేశంలో అంతర్భాగమైంది. అది కావడానికి ప్రాణదానం చేసిన వ్యక్తి, చేసింది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అయితే దాన్ని ముందు శ్రీకారం చుట్టిన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఇది ఇవాళ అటువంటి దేశం గురించి ఆ రకమైన. తర్వాత మన దేశంలో ఉంటున్న పౌరులు బయట దేశాల్లో నేను చెప్పా, బంగ్లాదేశ్లో 23% ఉంటే 8.7% పడిపోయారు, పాకిస్తాన్లో 22% ఉంటే 2% పోయారు, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో 6% ఉంటే 50,000కు పడిపోయారు హిందువులు. అంటే మన హిందువులు కానీ మన దేశంలో ఉంటున్న సిక్కులు కానీ జైనులు కానీ బుద్ధిస్టులు కానీ బయట దేశాల్లో ఉంటే వాళ్ళ మీద అరాచకాలు జరిగేది, వాళ్ళని 2వ తరగతి పౌరులుగా చూసేవాళ్ళు. మిగతా వాళ్ళలాగా రేషన్ కార్డులు ఉండేది, ఎటువంటి అధికారాలు ఉండేవి కాదు. వాళ్ళని మన దేశానికి వస్తే పౌరసత్వం ఇవ్వాలని ఆయన చెప్పాడు. దాన్నే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. ఆ యాక్ట్ను తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు మన చుట్టుపక్కల ఏదైతే మైనార్టీలుగా పరిగణించబడుతున్న హిందువులు సిక్కులు జైన్లు బుద్ధిస్టులు ఉన్నారో ఆ దేశాల్లో వాళ్ళు మన దేశానికి వచ్చి
వాళ్ళకి పౌరసత్వం ఇచ్చి వాళ్ళు గౌరవపదంగా జీవించేలాగా, ఎందుకంటే ఈ దేశంలో పుట్టిపోయిన వాళ్ళు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు దాని తర్వాత దేశ విభజన జరిగితే ఆ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, కష్టాలు పడుతున్న వాళ్ళు, కావాల్సిన వారి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు, చదువు సంధ్య లేక పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గిపోతుంటే వాళ్ళని మన దేశానికి తీసుకొచ్చి వాళ్ళకి పౌరసత్వం, దానికి ప్రధాన కారణం కూడా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీనే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ భారత్ చాలా శక్తివంతమైన దేశంగా తయారైంది. ఇవాళ మనం ఇంతకుముందు దేశం అంటే ఎవరన్నా మాట్లాడితే అమెరికా గురించి మాట్లాడడం, చైనా గురించి మాట్లాడేవాళ్ళం. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిందా? రష్యా యుద్ధం ఉక్రెయిన్ జరిగితే ఏమైంది? అప్పుడు అమెరికా లాంటి దేశం వాళ్ళకి అడ్వైజరీ అంటారు, ఆ దేశ పౌరులకి ఏదన్నా జరిగినప్పుడు అడ్వైజరీ ఇష్యూ చేస్తారు. అయ్యా యుద్ధం జరిగిపోతుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధము మొదలైపోతుంది, మీరంతా దేశానికి వచ్చేయండి, మీరు ఫ్లైట్లో వేసుకొని మీరు వచ్చేయండి, అమెరికా వాళ్ళంతా వచ్చేయండి అన్నారు. చైనా కూడా అంటే యుద్ధం మొదలైపోయింది కదా, చైనా దేశస్తులు ఆ దేశాల్లో ఎవరున్నారో వాళ్ళందరూ మన దేశానికి వచ్చేయండి అన్నారు. ఇంకో చిన్న దేశమైన చాలా శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్, వాళ్ళు కూడా అడ్వైజరీ చేశారు, మీరు వచ్చేయండి అని. కానీ ఒకే ఒక దేశం అడ్వైజరీ ఇష్యూ చేయలే, ఆ చేయని దేశం భారతదేశం. మీరు రమ్మని చెప్పలే, అడ్వైజరీ ఇష్యూ చేయకుండా ఆ రెండు దేశాల ప్రధానమంత్రులకి, జెలెన్స్కీకి, అధ్యక్షుడికి పుతిన్కి ఫోన్ చేసి, అయ్యా నా దేశ పౌరులుగా ఉంటున్న 23,000 మంది విద్యార్థులు మీ దేశాల్లో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్గా ఉన్నారు, విద్యను అభ్యసిస్తున్నారు, మీరిద్దరు యుద్ధం ఆపండి అని చెప్పి 6 గంటలు యుద్ధాన్ని ఆపించి ఇక్కడి నుంచి విమానాలు పంపించి ప్రతి ఒక్కరిని దేశానికి తీసుకొచ్చి సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చిన నాయకత్వం ఇవాళ భారతదేశంలో. అటువంటి నాయకత్వం, దానికి ప్రధాన కారణం నా దేశంలో ఉన్న ప్రజలే నాకు అన్నిటికన్నా ముఖ్యం అని ఆలోచించే నాయకత్వం, ఆ స్ఫూర్తిని నింపింది నరేంద్ర మోడీలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే విషయం. ఇది నా దేశంలో పౌరులకు ఏదైనా నష్టం జరుగుతుందంటే నిలబడి పరిశ్రమల గురించి ఆయన పారిశ్రామిక వృద్ధి జరిగితేనే బాగుంటుంది, విద్యా సంస్థలు రావాలి. ఇవాళ మీరు చూస్తే దేశంలో ఎక్కడ చూసినా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మీరంతా భవిష్యత్తులో మంచి చదువులు చదవాలి. ఎక్కడ చూసినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎక్కడ చూసినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎక్కడ చూసినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఎక్కడ చూసినా IIITలు, ఎక్కడ చూసినా NITలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు, ఎక్కడ చూసినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టూల్ డిజైన్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, కల్నరీ ఇన్స్టిట్యూట్లు, అనేక రకాల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ టెక్నాలజీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ట్రైబల్ యూనివర్సిటీలు, హార్టికల్చర్ యూనివర్సిటీలు, పెట్రోలియం యూనివర్సిటీలు, మెరీటైమ్ యూనివర్సిటీలు, ఆక్వా యూనివర్సిటీలు, దేశంలో ఎక్కడ చూసినా మన పిల్లలు మంచిగా చదువుకోవడం కోసం, ఒక ఉజ్వలమైన భవిష్యత్తు వాళ్ళకి నిర్మాణం చేయడం కోసం ఇవాళ విద్యా సంస్థలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇవాళ మీరు ఎక్కడ చూసినా పరిశ్రమలు వస్తున్నాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మన దేశాల్లో పరిశ్రమలు వస్తున్నాయి. గతంలో అన్నిటి మీద ఆధారపడేవాళ్ళం, ప్రతిదీ బయట దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. వి ఆల్వేస్ బీన్ ఎ కంట్రీ ఆఫ్ ఇంపోర్ట్స్. నౌ ది ఇండియా ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. మన దేశం నుంచి బయట దేశాలకు చేస్తున్నాం. ఒక చిన్న బుల్లెట్ మన సైనికులకు ఇవ్వాలంటే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇవాళ చిన్న బుల్లెట్ కాదు, మిషన్ గన్లు మనమే తయారు చేసుకుంటాం, మనమే S4లు మనమే తయారు చేసుకుంటాం, రక్షణ వ్యవస్థలు చేస్తున్నాం, యుద్ధ విమానాలను కూడా మనమే తయారు చేసి ప్రపంచ దేశాలకు పంపించే దిశగా తయారు. చిన్న పొగ చట్టంతో తిరిగే రైలు తిరిగే ఒకప్పుడు, దాంట్లో పోవాలంటే ఇబ్బంది ఉండేది. ఇవాళ ఎక్కడ చూసినా వందే భారత్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు కూడా మన దేశంలోకి రాబోతున్నాయి. బుల్లెట్ ట్రైన్లు కూడా మన దేశంలోకి వస్తున్నాయి. ప్రజలకు సౌకర్యవంతమైన జీవితం గడపడం కోసం, ఆత్మగౌరవంతో జీవించడం కోసం అనేక రకాలైన పథకాలు తీసుకోవడమే కాకుండా భవిష్యత్తు నిర్మించడం కోసం కూడా ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాయి. ఇవాళ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఎక్కడో పేద దేశంగా ఉంటున్న మన దేశాన్ని ఇవాళ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి తీసుకెళ్లిన నాయకత్వం ఉంది. ఆ స్ఫూర్తిని నింపింది కూడా డాక్టర్ శ్యామ్ ప్రసాద్. ఇవాళ స్టార్టప్స్, మన దేశంలో స్టార్టప్ అంటే ఉండేదే కాదు. ఇవాళ నువ్వు ప్రపంచంలో అడిగితే ఎక్కడయ్యా స్టార్టప్స్ హబ్బు, స్టార్టప్ హబ్ అయ్యా అంటే ఏ దేశం అయ్యా అంటే వచ్చే మాట ఇండియా. నువ్వు ఫిన్టెక్స్కి హబ్బు ఎక్కడయ్యా అంటే వచ్చే మాట, నువ్వు ఫార్మసీకి హబ్బు, ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటే ఏ దేశం అయ్యా అంటే వచ్చే మాట. ఇవాళ హైయెస్ట్ ఎక్స్పోర్టర్ సెల్ ఫోన్లలో హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఏ దేశం అయ్యా అంటే వచ్చే మాట. పాల ఉత్పత్తి చేసేది ఎవడంటే వచ్చే మాట ఇండియా. ఉద్యాన ఉత్పత్తులు చేసే మాట ఎవడయ్యా అంటే వచ్చే మాట ఇండియా. ఇవాళ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ని బయట దేశాలకి పెద్ద స్థాయిలో చేస్తున్న మాట దేశం. ఇవాళ రాబోయే రోజుల్లో మనమే ఇక్కడ
చిప్పులు తయారు చేసుకుంటాం, సిలికాన్ చిప్పులు తయారు చేసుకుంటాం. రాబోయే రోజుల్లో మనమే ఇక్కడ ఈవీలు తయారు చేసుకోబోతున్నాం. రాబోయే రోజుల్లో మనం పెట్రోల్ మీద దాని మీద డిపెండ్ కాకుండా మన దేశంలోనే ఆల్టర్నేటివ్ ఎనర్జీ తీసుకొచ్చి ఒక ఎనర్జీ సెక్యూరిటీని తీసుకొచ్చే దిశగా కూడా మన దేశం ముందుకు పోతా ఉంది. ఇవాళ స్టార్టప్స్ చూస్తే 10 ఉండేవి కాదు, ఇవాళ 2,75,000 స్టార్టప్స్ ఉన్నాయి. ఆ స్టార్టప్స్ను తయారు చేసిందంతా 20-25 సంవత్సరాల వయసున్న మీలాంటి యువకులు యువతులే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 2,75,000 స్టార్టప్, 130 యూనికార్న్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క యూనికాన్ అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న స్టార్టప్ని యూనికాన్ అంటారు. అటువంటి 135 అంటే 9,500 కోట్ల విలువైన ఒక స్టార్టప్ని అటువంటి 135 ఎవరు తయారు చేశారే అంటే మీలాంటి పిల్లలే తయారు చేశారు. మీరు ఈ దేశానికి భవిష్యత్తు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని అర్థం దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళని మనం స్మరించుకోవాలా, వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలా, భవిష్యత్తులో అటువంటి ఎదురేయకుండా వచ్చే ప్రయత్నం చేయాలా. అటువంటి నాయకత్వం ఇవాళ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంది, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది. అన్నిటికీ మించి ప్రపంచంలోనే ఒక ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారి రూపంలో. ఒక్క మాట చెప్పాలి, మన దేశ గౌరవం ఎలా పెరుగుతోందో. నేను 30 ఏళ్ళుగా బయట దేశాలు తిరుగుతున్నా, వెళ్తే ఇమ్మిగ్రేషన్లో ఆపేవాళ్ళు. ఇమ్మిగ్రేషన్లో మీరు కూడా భవిష్యత్తులో బయట దేశాలు చదువుకోవడానికో ఉద్యోగాలకు పోవాలా, పోతే ఇమ్మిగ్రేషన్ దగ్గర గంటలు ఆఫ్ చేసేవాళ్ళు. ఇండియన్స్ ఓకే వెయిట్ అనేవాళ్ళు. ఇవాళ అలా కాదు, పాస్పోర్ట్ చూసి ఇండియన్ పాస్పోర్ట్ కమాన్ హౌ ఆర్ యూ సార్, ఐ జస్ట్ గోయింగ్ టుడే అంటాడు వాడు. అంటే ఇండియన్స్ అంటే ఇవాళ గౌరవం పెరిగింది ప్రపంచ దేశాలు. ఎందుకంటే ఇవాళ అనేక దేశాలు, ఏ దేశానికి లేదు, బయట దేశంలో ఉంటున్న వాళ్ళు మన దేశానికి వచ్చి ఎంపీ కాలేడు, బయట దేశంలో ఉంటున్న వాళ్ళు మన దేశానికి వచ్చి ఎమ్మెల్యేలు కాలేరు. కానీ మీరు ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి చూస్తే అనేక దేశాలు, అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ సెనేట్ మెంబర్లుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. భారతదేశం ప్రపంచ దేశానికి నాయకత్వం ఇచ్చే దిశగా ఇవాళ పెరిగింది. అది మన గర్వం. మనం ఇండియన్స్, ఇట్ ఈస్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన దేశస్తులు ప్రపంచ దేశాలకు నాయకత్వం. మీరు మన స్వాతంత్రం వచ్చి 2047 నాటికి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 దేశంగా ఎదుగుతుంది. దాంట్లో భాగస్వామ్యం కూడా ఇవాళ 20 ఏళ్ళ వయసులో ఉంటున్న మీదే అనే విషయాన్ని కూడా చెప్పుకోవాలి. అటువంటి నాయకత్వం తయారై ఒక చిన్న విషయం చెప్తాను. నేను మంత్రి కాకముందు ఒక 2.5-3 సంవత్సరాల క్రితం లండన్కి పోయాను. లండన్కి వెళ్ళి అక్కడ నా కూతురు చదువుతాం, వెళ్ళి ట్యాక్సీ ఎక్కి నేను నా ఫ్రెండు, ఎస్ మ్యాన్ వేర్ యూ వాంట్ టు గో అన్నాడు. ఐ టోల్డ్ హిమ్ టేక్ మీ టు షోర్డీచ్ రోడ్, అంటే ఫలానా రోడ్డుకి తీసుకెళ్ళవయ్యా అన్నాడు. వాడు అడిగాడు యూ హ్యావ్ లొకేషన్ అని. నేను ఫోన్ ఓపెన్ చేసి లొకేషన్ తీసి ఇచ్చా. వాడు చూసి యా మ్యాన్ ఐ గాట్ ఇట్, ఐ నో దిస్ ప్లేస్ అన్నాడు. ఓకే, ఫోన్ వెనక్కి ఇచ్చాడు. ఫోన్ వెనక్కి ఇచ్చి మళ్ళా మ్యాన్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను వై అన్నా. అంటే నో ఐ జస్ట్ వాంట్ టు సీ దట్. అంటే యూ వాంట్ ది లొకేషన్ అగైన్ అన్నా. యూ వాంట్ టు సీ ద లొకేషన్ అగైన్. నో ఐ హ్యావ్ ది ఐడియా అబౌట్ ది లొకేషన్ బట్ ఐ వాంట్ టు సీ యువర్ ఫోన్ అన్నాడు. నేను ఏంట్రా ఫోన్ అడుగుతున్నాడని, దేనికన్నా వాజ్ దట్ మిస్టర్ మోదీ. నేను ఆ ఫోన్లో వాడు నాకు ఫోన్ ఎక్కిస్తున్నాడు, బటన్ ఎత్తాడు. బటన్ ఎక్కితే స్క్రీన్ సేవర్ ప్రాపప్ అవుద్ది. స్క్రీన్ సేవర్ ప్రాపప్ అయింది. వాజ్ దట్ మిస్టర్ మోదీ అని యువర్ ఫోన్ అని. నేను ఆ ఫోటోలో మోడీ గారితో షేక్ హ్యాండ్ ఇస్తే ఫోటో ఉంది నాది. వాడు నా ఫ్రెండ్ నా చేయి గట్టిగా పట్టుకొని అన్నా వీడు దేశంలో ఉన్నాం, ఈ ఫోన్ ఇయ్యొద్దన్నా అన్నాడు. ఏమంటే ఫోన్ తీసుకొని పారిపోతే అన్నాడు తెలుగులో. నేనన్నా ఒరే 50,000 రూపాయల ఫోన్ తీసుకొని వాడు పారిపోయాడు, 20 లక్షల కారు ఉంది కదా తీసుకొని మనం ఇండియాకి పారిపోదామని చెప్పి ధైర్యంగా ఫోన్ ఇచ్చాడు. ఫోన్ తీసుకొని మ్యాన్ యూ టుక్ ఫోటో విత్ మోడీ అన్నాడు. నేను ఎస్ అన్నా. అంటే హౌ డు యూ నో హిమ్ అన్నాడు. నేను బీజేపీకి నేషనల్ సెక్రటరీ కూడా, దేశంలో 10 మంది ఉంటారు, వాళ్ళలో నేను ఒకటి. సరే పార్టీ పరంగా నేను ఆ మాట చెప్పానంటే నా సైజ్ చూసి వాడు నమ్మడు. వీడేదో ఫేకుతున్నాడు, ఏదో బీజేపీకి నేను నేషనల్ సెక్రటరీ అని చెప్తాడు,
అని అనుకుంటాడని అనుమానం వచ్చి నో ఐఎమ్ వర్కర్ ఆఫ్ దట్ పార్టీ బిలాంగ్ టు బీజేపీ అన్నారు. వాడు మళ్ళీ చూసి మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ విత్ మిస్టర్ మోదీ అన్నాడు. నేను మళ్ళీ ఈడేంట్రా అని నాకు విసుగొచ్చింది. యూ కెన్ సీ దట్ అంటే ఈ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ స్ట్రెచ్ హిజ్ హ్యాండ్, సీట్లోంచి వెనక్కి వాలి చేయి చాచి మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్ అన్నాడు. నా ఫ్రెండ్ నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఈడేందన్నా ఎంతసేపు ఫోన్ అడిగాడు, ఇప్పుడు చెయ్యి అడుగుతున్నాడు, వీడేదో తేడాగా అడుగున్నాడు, చెయ్యి ఇయ్యొద్దు అని. నేను అరే ఫోనే లాక్కోలేకపోయాడు, చెయ్యి మాత్రం ఏం లాక్కపోతాడులే పర్లేదని ధైర్యంగా చెయ్యి ఇచ్చా. వాడు నా చెయ్యి పట్టుకుని మ్యాన్ యూ షుక్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోదీ. నువ్వు మోడీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చావు, నేను నీకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనకి ఇచ్చినట్టుకుంటా. మోడీ ఈజ్ ఎ గ్లోబల్ లీడర్, ఈజ్ ఎ స్ట్రాంగ్ లీడర్, ఈజ్ ఎ గ్లోబల్ లీడర్, ఆ సాల్యూట్ టీమ్ అన్నాడు. నాకు గూస్ బంప్స్. ఎందుకు ఈ దేశ పౌరుడిగా ఓకే, కానీ ఈ మాట నాకు ఇంకా సంతోషం. దేశ పౌరుడిగా మనకు ఏదైనా మన ప్రధానమంత్రి అంటే గర్వం. నేను కూడా పార్టీ కార్యకర్తను కాబట్టి మా ప్రధానమంత్రి అంటే ఇంకా గర్వం. గూస్ బంప్స్ వచ్చాయి, కాలరితో ఎగిరేసుకున్నా. కానీ ఇంకో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ మాట అనింది ఎవరో అనంతపూర్లో ఉంటుందో మన జర్నలిస్టు సోదరుడు కాదు, ఇక్కడ ఆయన చెప్పాడు. లేదా ఏదో పార్టీ లీడర్ కాదు, మా సంద్రెడ్డి శ్రీనివాస్ గారు కాదు ఆ మాట అనింది. లేదా ఈ దేశంలో ఉంటున్న రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అంటే చాలే 10 సంవత్సరాల్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఎక్కడ చూసినా హైవేలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా ఎక్స్ప్రెస్ హైవేస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఎక్కడ చూసినా కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, ఎక్కడ చూసినా ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఇవాళ దేశం గౌరవం పెరుగుతుంది అని మన దేశం వేరే పార్టీ వాడు కూడా పొగడొచ్చు. అది కూడా కాదు. పోనీ మనతో మంచి ఫ్రెండ్లీ బైలాటరల్ రిలేషన్షిప్స్ ఉంటున్న సింగపూర్ లాంటి దేశము, అది కూడా ఆ మాట అనింది మీ ప్రధానమంత్రి గ్రేట్ అయ్యా, శాల్యూట్ అనేది ఏంటంటే మనల్ని 300 సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో సంపదను దోచుకొని మనల్ని బానిసలుగా చూసి భారతీయులు ఇండియన్స్ అంటే వీళ్ళకి ఏమీ చేత కాదు, దేనికి పనికిరారనే ఒక బానిస మనస్తత్వాన్ని జొప్పించి ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రచారం చేసిన ఆనాటి బ్రిటిష్ ఎవరైతే మనం ఇక్కడి నుంచి స్వాతంత్రం తీసుకు తరిమేశామో ఆ దేశానికి సంబంధించిన వాడు నీ దేశ ప్రధాని ఇవాళ నాకు ఐడియల్ హీ అయ్యా ప్రపంచ నాయకుడు అంటున్నాడంటే ఖచ్చితంగా గర్వపడాల్సిన అటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే విద్యార్థులుగా విద్యార్థుల ముందు నేను అడిగింది అదే విషయం. మీరు కొన్ని సమకాలీన విషయాల మీద ఇవాళ కాంటెంపరీ సోషో ఎకనామిక్ పొలిటికల్ ఇష్యూస్ మీద కూడా అవగాహన కలిగించాలా. ప్రభుత్వాలు అనేక రకాలైన అవకాశాలు మనకు కల్పిస్తున్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలా, దాన్ని ఉపయోగించుకుని మన జీవితాన్ని మలుచుకోవాలా. అదే సమయంలో ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు మన కోసం, మనం ఇవాళ సంతోషంగా ఉండడం కోసం, మనం ఇవాళ శాంతియుతంగా బతకడం కోసం, రేపు మన పిల్లలు కూడా గౌరవప్రదంగా బతకడం కోసం త్యాగం చేసిన వాళ్ళని ఎవరైనా సరే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ని కానీ ఈ దేశం కోసం స్వాతంత్రం రాకముందు అనేక మంది త్యాగం చేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం త్యాగం చేసిన మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత సమరయోధుడు ఎవరయ్యా అంటే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. 1947 ముందు చాలామంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ 1947 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రజల కోసం వెళ్ళి ప్రాణత్యాగం చేసినవాడు కాబట్టి అటువంటి వారి గురించి స్మరించుకోవాలా. ఇవాళ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అనేక కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థి మళ్ళీ కాలేజీల పేర్లు చెప్పాలా విద్యార్థులందరూ కూడా ఆర్ట్స్ కాలేజు, కేఎస్ఆర్, పీవీకేకే, రాయ్పర్, ఎస్ఎస్బిఎన్ అన్ని కాలేజీల విద్యార్థులకి ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలుస్తూ బాగా చదువుకోవాలా, ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకొని మీ తల్లిదండ్రులకి పేరు తెచ్చేలాగా మన ప్రాంతానికి పేరు వచ్చేలాగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ నేను చెప్పిన మాటల్ని విన్నందుకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే